ఇవన్నీ కూడా చరిత్ర చరణాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం అవుతుంది. కానీ చరిత్ర కొంచెం మళ్ళీ మనం ఒకసారి చూసుకుందాం. మొదట నేను నిన్న ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిన నాయకుడి గురించి, ఆయన యొక్క రాజకీయ విశ్వసనీయత గురించి, నేను పర్సనల్ విషయాల జోలికి వెళ్ళను, రాజకీయ విశ్వసనీయత గురించి మనం ఒక్కసారి, మీలో కొంతమంది యంగ్స్టర్స్కి గుర్తుండకపోవచ్చు, ఆయన 1995లో అభవ్యక్త ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అయ్యారు. సరే, వారు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యారు అవి ఇక్కడ అనవసరం మనకి. 96లో మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మొట్టమొదటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఆయన ఫేస్ చేశారు. ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీతో కలిపి, వారు లెఫ్టిస్ట్ పార్టీతో కలిపి వారు ఆ ఎన్నికలకు వెళ్ళారు. 96 మొట్టమొదటి ఎన్నిక, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రెసిడెంట్గా, ముఖ్యమంత్రిగా. దాని తర్వాత 1998లో కూడా కమ్యూనిస్టులతో కలిపి పార్లమెంట్ ఎన్నికలు ఫేస్ చేశారు. 1998 ఎన్నికల తర్వాత కమ్యూనిస్టులకి సిద్ధాంతరీత్యంగా టోటల్ వ్యతిరేకంగా ఉండే బీజేపీ తోటి వారు చేతులు కలిపారు. 1998 ఎన్నికల తర్వాత, ఎన్నికలకు వెళ్ళేటప్పుడేమో ఓట్లు అడిగేటప్పుడు కమ్యూనిస్టులతో కలిసి వెళ్ళారు. తర్వాత బీజేపీ తోటి వాజ్పేయి గారి గవర్నమెంట్ని బలపరిచారు. 1999 ఎన్నికలు మళ్ళీ వారు బీజేపీ తోటి కలిసి రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళారు. దాని తర్వాత 2004 భారతదేశం వెలిగిపోతోంది అనే నినాదంతో బీజేపీ వారితోటి కలిపి తెలుగుదేశం ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. 2004 భారతదేశం వెలుగు ఆరిపోలేదు, కానీ బీజేపీ పవర్లోంచి పోవడం జరిగింది. భారతదేశం అప్పుడు వెలుగుతూనే ఉంది, 2004 నుంచి 2014 కూడా వెలుగుతూనే ఉంది. ఇంకా అట్లా ప్రకాశవంతంగా ఉండాలని మనం ఆశిద్దాం. మరి ఈయనకి మళ్ళీ ఏం తోచిందో నాకు తెలియదు, కానీ 2004 తర్వాత బీజేపీకి వాళ్ళు యాజ్ యూజువల్గా వారితోటి విభేదించి బయటకు వచ్చేశారు. 2009లో బీజేపీని వ్యతిరేకించి మహాకూటమిని కట్టి ఎలక్షన్స్కి వెళ్ళారు. 2009 అయిపోయిన తర్వాత 2009లో మళ్ళీ బీజేపీ వ్యతిరేకం. 2014లో మళ్ళీ ఇది అసలు నిజంగా నితీష్ కుమార్ రికార్డును బ్రేక్ చేయగలిగిన ఏకైక వ్యక్తి మన ప్రస్తుత రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారే. కానీ ఇంకొకళ్ళకి భారతదేశంలో అటువంటి అవకాశం ఉన్నట్టుగా నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసినంత వరకు ఇంకెవరికి అవకాశం లేదు ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే. ప్రత్యేక హోదా ఎందుకు అక్కర్లేదన్నారు మీరు? ప్యాకేజీయే ముద్దు అని ఎందుకు చెప్పారు? ఆ రోజు అమరావతిలో బల్లలు తెరిచి స్వీట్లు ఎందుకు పంచారు? ఈవేళ మళ్ళీ ఒక చిన్న చికెన్ వేలతో ఎట్లా అంటే ఢిల్లీలో వెళ్ళి వాలిపోయారు. కనీసం మోడీ గారు మిమ్మల్ని చూడకపోయినా చాలా సంతృప్తి చెంది వచ్చేసారు. మీకు హోమ్ మినిస్టర్గా ఆయనతోటి మాట్లాడటం బాగుంది. బీజేపీ అధ్యక్షుడితోటి మాట్లాడారు. మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమన్నా చర్చించుకోవడానికి అక్కడ అవకాశం ఉందని నేను అనుకోను. ఇప్పుడేమన్నా బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఏమన్నా హామీ ఇచ్చారా? పోలవరం ప్రాజెక్టుని
ఈ టైం బౌండ్గా 2026కి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పోలవరం అవుతుందని లిఖితపూర్వకంగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది, పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది.